సో కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో వాళ్ళతోని గతంలో 2025లో కానీ 2024 కానీ ఎవరైతే శత్రుత్వం పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా పిండేస్తుంది. శత్రువు జయం, శత్రువుల్ని వీళ్ళు శాసిస్తారు, శత్రువుల్ని జయిస్తారు, శత్రువులే వీళ్ళకి సరెండర్ అవుతారు. సో వీళ్ళకి వెన్నుపోటు పొడిచేవాళ్ళు, వీళ్ళ మీద అసూయ పడేవాళ్ళు, వీళ్ళని కాంపిటేటర్స్గా పెట్టుకొని వీళ్ళని తొక్కేయాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరంలో వాళ్ళు తగ్గాల్సిందే. అర్థమైందా? వీళ్ళు మాత్రం తగ్గేదేలే బ్యాచ్, వీళ్ళ శత్రువులు తగ్గాల్సిందే బ్యాచ్ ఈ సంవత్సరం. రెండవది, వీళ్ళు ఈ సంవత్సరంలో చాలా సెన్సేషనల్ డెసిషన్స్ తీసుకుంటారు. అర్థమైందండి? అంటే వాళ్ళు ఏదన్నా గొప్ప దానాలు చేయాలన్నా, కొత్త కొత్త సంస్థలు ఏర్పరచాలన్నా, లేదా అప్పుడు కొత్తగా రాజకీయ రంగాల్లోకి రావాలి, ఒక వృత్తిని జీవితకాలం ఒక ప్రొఫెషన్గా తీసుకోవాలి అనుకునేటువంటి నిర్ణయాలు, ఎంతో కాలంగా వాళ్ళు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్స్గా ఉన్నవాళ్ళు, చివరికి సన్యాసిలాగా ఉండాలనుకునేవాడు కూడా ఈ సంవత్సరం పెళ్లి చేసుకునే నిర్ణయం తీసుకుంటాడు. సో నిర్ణయం మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే దిస్ ఈజ్ అ ఇయర్ ఆఫ్ గ్రేట్ అండ్ సెన్సేషనల్ డెసిషన్స్. నిర్ణయాలకి వీళ్ళు పెద్దపీట వేస్తారు. అంటే అట్ ద సేమ్ టైం వీళ్ళకి కుటుంబం అంటే ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి ప్రాపర్టీ, అంటే మదర్ ఫాదర్ నుంచి వచ్చే ప్రాపర్టీ కానీ, ఇవి వీళ్ళకి ఈ సంవత్సరంలో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. సో గతంలో పేరెంట్స్ ఒకవేళ ప్రాపర్టీ ఇవ్వకపోవడము, లేకపోతే ఏదైనా కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు దాన్ని డిలే చేయడము, లేకపోతే వీలునామా రాస్తారు చూడండి, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఈ సంవత్సరం ద ఫేవరబుల్.